ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి సినిమాల చుట్టూ వివాదాలు తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వివాదాల చుట్టూ సినిమాలు తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు స్పిరిట్ చుట్టూ కొన్ని వివాదాలనేవి తిరుగుతున్నాయన్నమాట. కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది ఒక చాలా సింపుల్ చిన్న వడ్ల గింజలో బియ్యపు గింజ మ్యాటర్ తప్ప ఇందులో పెద్ద పనికొచ్చేది లేదు. అసలు ఇది ఎక్కువ రోజులు డిస్కషన్ జరుగుతదన్న విషయం కూడా లేదు. కానీ ఇది ఎందుకు పెద్దగా హైలైట్ అవుతుంది అంటే ఈ సినిమా వచ్చేసి 'ప్రభాసు' దాంతో పాటు మన ఫేమస్ డైరెక్టర్ 'సందీప్ రెడ్డి వంగ'. కాబట్టి ఇంతగానో హైలైట్ అయ్యి ఇంత ఓవర్ హైప్ అవుతుందనమాట. ఈ పర్టిక్యులర్ వీడియోలో అసలు ఏంటి ఈ గొడవ ఏంటి? వాళ్ళు టైటిల్ గురించి ఎవరేం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? అసలు ఆ టైటిల్ వీళ్ళదా? వాళ్ళదా? అనే క్లియర్ డీటెయిల్స్ చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే 2021లోనే సందీప్ రెడ్డి వంగ ఈ 'స్పిరిట్' అనేటువంటి టైటిల్ అనేది రిజిస్టర్ చేసుకున్నాడనమాట. జనరల్‌గా స్పిరిట్ అంటే 2 రకాల అర్థాలొస్తాయి. ఒకటి జనరల్‌గా ఆ ధైర్యము, గట్సు, దమ్మున్నోడు ఇలాంటివొస్తాయి. మరి సందీప్ రెడ్డి వంగ రిజిస్టర్ చేసుకున్నటువంటి టైటిల్‌లో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా యానిమల్ చూసారు కదా! అలాగే ఇది గూడా అనమాట. సో, నెక్స్ట్ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే లైమ్ లైట్‌లోకొచ్చి ఈ సినిమా టైటిల్ మాది అని అంటున్నారో వాళ్ళొక చాలా పేద మారుమూల కుటుంబంలో ఎక్కడో విలేజ్‌లో గుడిసెలల్లో ఉండేటువంటి వాళ్ళనమాట. సో, వాళ్ళొచ్చేసి 'స్పిరిట్ ఈజ్ నంబర్ 1' అనేటువంటి టైటిల్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ కొంత క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే 2021లో మన సందీప్ రెడ్డి వంగ అసలు ముందే 'యానిమల్' కన్నా ముందే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాడని ఒక వర్షన్ ఆఫ్ సోషల్ మీడియాలో ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నారో వాళ్ళు ఒక 2 నెలల ముందే రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి అంటారు. మరి వీళ్ళు అసలు కరెక్ట్‌గా ఎవరో ఎవరికీ తెలీదు. అసలు ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని ఎవరికీ తెలీదు. ఈ వీళ్ళకి అసలు ఇది 'ప్రభాస్ స్పిరిట్' లాంటి సినిమా వస్తుందని ఎవరికీ తెలీదు. ఇక్కడ ఎట్లా అంటే ఒక క్యారెక్టర్ గురించి ఇంకొక క్యారెక్టర్‌కి తెలియదు. సో, ఇద్దరు ఎవరి పనులలో వాళ్ళున్నారు, ఎవరి గోల్‌లో వాళ్ళున్నారు, ఎవరి సినిమాలో వాళ్ళున్నారు. సో, బేసిక్‌గా ఇది పెద్ద సినిమా, ఇది చిన్న సినిమా. సో, ఇప్పుడు వీళ్ళేంటంటే రీసెంట్‌గా ఈ విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్‌లో ఒక దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు టైటిలు. తెలంగాణలో వచ్చి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్నారు. వీళ్ళ దగ్గర ఏదో ఉన్న కొంచెం పరక డబ్బులతోని సినిమా తీసామని చెప్పి అంటున్నారు. సో, వాళ్ళేంటంటే సినిమా రిలీజ్ చేద్దాం అనుకునే టైంకి అది టీ సీరీస్ వాళ్ళకి తెలిసి వాళ్ళు నోటీసులు పంపించారనమాట. సో, జనరల్‌గా ఏంటంటే టీ సీరీస్ వాళ్ళ సంగతి తెలిసిందే కదా! పాటలు పాడినా, స్ట్రైకులేస్తుంటారు. ఏమైనా చేసినా జనరల్‌గా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా ఎవరైనా వాడితే మాత్రం జనరల్‌గా స్ట్రైక్‌లేయటాలు, నోటీసులు ఇవ్వటాలనేవి ఖచ్చితంగా మన దగ్గర కామన్. ఇప్పుడొచ్చేసి టీ సీరీస్ వాళ్ళు వీళ్ళకి నోటీసులు పంపించారు. సో, ఆబ్వియస్లీ ఆ సినిమా పేరు మాది. సో, మీరు రిలీజ్ చేయడానికి లేదు. అయితే ఇక్కడేంటంటే మరి జనరల్‌గా ఉన్న న్యూస్ ప్రకారం ఏంటంటే వాళ్ళు సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదు అనేసి కోర్టు నోటీసులు పంపించారని అంటున్నారనమాట. మరి వాళ్ళని సినిమా టైటిల్ మార్చుకోమన్నారా? లేదు, సినిమా అసలు మొత్తానికి రిలీజ్ చేయొద్దు ఆ పేరుతోటి అన్నారా అనేది కరెక్ట్‌గా అయితే తెలియదులే గానీ, సో, మొత్తానికైతే మాత్రం వీళ్ళు అడిగేది ఏంటి అంటే మీకేమైనా డబ్బులు కావాలా సెటిల్మెంట్ కోసం అది ఇది అని ఈ మీడియా వాళ్ళందరూ ఆమెని ముసలామెని అడుగుతుంటే, ఆమె మాకు డబ్బులొద్దు, అవసరమైతే మేమెళ్లి ప్రభాస్ ఇంటి ముందన్న ధర్నా చేస్తాం. మాకు డబ్బులొద్దు. మా సినిమా రిలీజ్ చేసుకోవాలి. మా సినిమాని ఎందుకు ఆపుతున్నారు వాళ్ళు? సో, సినిమా రిలీజ్ చేయొద్దు అంటున్నారని చెప్పేసి వాళ్ళు దానికి పంతానికి పోతున్నారన్నమాట. ఇలాంటి సినిమా టైటిల్లు ఒకటి మ్యాచ్ అవ్వడము. 'నానీస్ గ్యాంగ్ లీడర్' కూడా ఇదే పరిస్థితి వచ్చింది ఒకసారి. వాళ్ళు 'నానీస్ గ్యాంగ్ లీడర్' అని పెట్టారనమాట. అప్పుడు జనరల్‌గా మొదట్లో ఉన్నటువంటి గ్యాంగ్ లీడర్‌కి 'నానీస్ గ్యాంగ్ లీడర్' అని యాడ్ చేశారనమాట. సో, మరి ఇది అప్పట్లో ఉన్నటువంటి న్యూస్ అది. అయితే మరి ఇప్పుడు ఈ 'స్పిరిట్' అనేటువంటిది ఏంటంటే వీళ్ళేదో డబ్బుల కోసము అంత వాళ్ళేదో కష్టపడ్డారు, చిన్న సినిమా తీసుకున్నారు. దాన్ని జనరల్‌గా కూర్చొని వాళ్ళతోని సెటిల్మెంట్ చేసుకొని పేరు మార్చుకోమంటే మోస్ట్ ప్రాబబ్లీ మార్చుకుంటారనుకుంటా. మరి నోటీసులిచ్చి దాన్నొక పెద్ద వివాదంలాగా చేసి పబ్లిక్‌లో పడేలాగా అసలు ఈ సినిమా ఉందన్న విషయం ఇప్పటిదాకా నాకు తెలీదు. సోషల్ మీడియాలో చూసే వరకు ఈ యూట్యూబర్లకి తెలీదు. ఎవ్వరికీ తెలీదు. ఇది సడెన్‌గా ఒక 2 డేస్‌లో టక్కన విపరీతంగా సర్క్యులేట్ అయినటువంటి ఎప్పుడైతే టీవీ సీరీస్ వాళ్ళు నోటీసులు పంపించినప్పుడు వీళ్ళెక్కడో మీడియాలోనో అక్కడో ఇక్కడో బయటకైతే వచ్చారో అప్పటి నుంచి ఇది విపరీతంగా బయటకొచ్చిందనమాట. సో, మొత్తానికి జరిగిందైతే ఇది. సో, దీని మీద సందీప్ రెడ్డి వంగ లెవెల్‌లోనో, ప్రభాస్ లెవెల్‌లోనో ఇన్వాల్వ్ అవ్వాలి, డిస్కషన్ చేయాలి అంత అవసరం లేదు. ఎందుకంటే ఒక 2 పెద్ద ప్రొడక్షన్ మధ్య డిస్కషన్ ఏమైనా జరిగితే పెద్దోళ్ళు కూర్చొని ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఇలాంటి టైటిల్ వివాదాలు ఇంతకుముందు 1 కాదు, 2 కాదు బోలెడు జరిగినాయి. జనరల్‌గా ఏంటంటే అంటూ ఉంటారు. పరశురు బ్రదర్స్ వాళ్ళు ఇప్పుడు రైటర్స్ వాళ్ళు హెడ్ కదా! సో, సినిమా ఫీల్డ్‌కి జనరల్‌గా ఇట్లాంటివి ఏమన్నా డిస్ప్యూట్స్ అవి వస్తే వాళ్ళే కూర్చొని అటోళ్ళని, ఇటోళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంటారని చెప్పేసి
జనరల్‌గా స్టోరీ కాపీ కొట్టారని చెప్పి కేసులేస్తంటారు. టైటిల్ కాపీ కొట్టారని కేసులేస్తంటారు. సో, ఒక్కొక్కసారి కొంతమంది డబ్బు కోసం గూడా జేయొచ్చు. డబ్బు కోసం ఏదో సెటిల్‌మెంట్ అప్పుడు 'పూరి జగన్నాథ్' విషయంలో గూడా ఒకటొచ్చింది ఇలాగే. నా కథ కాపీ కొట్టారని జెప్పేసి ఒకటేదో వస్తే, తర్వాత ఈవెన్ మన 'కొరటాల శివ' ఆచార్య విషయంలో గూడా ఇదే. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. జనరల్‌గా సినిమా అన్నప్పుడు ఏంటంటే కొంతమంది సెటిల్మెంట్ కోసం ఏదో ఒకటి డబ్బులు ఆశించి చేసేవాళ్ళుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం మాకు డబ్బులొద్దు. మా సినిమా మమ్మల్ని రిలీజ్ చేసుకొనివ్వండి. నేను అవసరమైతే ధర్నా అయినా చేస్తా అంటున్నారనమాట. బట్ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది 2, 3 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సినిమా. జనరల్‌గా 'ప్రభాస్' సినిమా అంటేనే పెద్ద సినిమా. సో, 'ప్రభాస్' అభిమానులు వాళ్ళు ఒక విపరీతంగా ఉంటారు. ఇది చాలా చిన్న విషయం. చాలా చిన్నగా సింపుల్‌గా ఆళ్ళ దగ్గరికెళ్లి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయి ఉంటుందేమో అని నా ఉద్దేశ్యం. బట్ అనవసరంగా చిన్నదాన్ని పెద్దది చేశారేమో అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, మొత్తానికి వాళ్ళు 2021 కన్నా వాళ్ళు రిజిస్ట్రేషన్ ముందు అంటే ఇప్పుడు ఈ 'సందీప్ రెడ్డి వంగ' యానిమల్ తీయక ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి టైటిల్ ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి టైటిల్ కన్నా తర్వాత వీళ్ళు గనక రిజిస్ట్రేషన్ చేసుకొనుంటే ఆబ్వియస్‌లీ వీళ్ళు ఖచ్చితంగా పేరైతే మార్చుకోవాలి. బట్ ఎటు పోయి ఎటొచ్చినా ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వీళ్ళు చిన్న పిట్టలు. కాబట్టి ఏది ఏమైనా సరే మోస్ట్ ప్రాబబ్లీ మరి వీళ్ళు ఏం చేస్తారు ఏంటని అంటే వాళ్ళు టైటిల్ మార్చుకుంటారా? లేకపోతే మార్చుకుంటే టీ సీరీస్ వాళ్ళ సినిమా రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటారా? ఇది ఏదో దయ్యాలకు సంబంధించింది. మీరు ఆ 'స్పిరిట్' టైటిల్ గనక చూస్తే అటొక కన్ను, ఇటొక కన్ను, 2 కళ్ళున్నాయి మధ్యలో టైటిల్ మధ్యలో. అంటే సంథింగ్ ఏదో దయ్యాల, భూతాలకు సంబంధించినటువంటి కథ. అసలు ఈ జనరల్‌గా చూస్తే చూడండి మీరు కృష్ణనగర్ ఎళ్లి చూడండి ఎన్ని సినిమా పోస్టర్‌లుంటాయి. ఆ గణపతి కాంప్లెక్స్ దగ్గర పోతే ఒక 100 సినిమా పోస్టర్‌లుంటాయి. అసలు ఆ సినిమాలు ఎక్కడ రిలీజ్ అయితున్నాయో, ఏం ఆడుతున్నాయో, ఎవరు చూస్తున్నారో, ఎవరు చూడట్లేదో కూడా ఎవ్వరికీ తెలీదు. కొన్ని వేల సినిమాలు ఇలాంటివి వస్తుంటాయి, పోతుంటాయి. మరి 'ప్రభాస్' సినిమా చాలా పెద్దది. వరల్డ్ వైడ్ ఆడేటువంటి సినిమా. పాన్ ఇండియా సినిమా. సో, అలా ఉంటాయి. దాంతోటి వీళ్ళు పోటీ పడతారా అంటే అంత సీన్ అయితే లేదు. ఏదో జస్ట్ ఒక 4 రోజులు హడావిడైతే ఉంటదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లారిటీగా 'స్పిరిట్' టైటిల్‌కి సంబంధించినటువంటి వివాదం. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.